హలో ఫ్రెండ్స్, నేను మీ ఆమెని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హోమ్ మేడ్ వంటలు అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను హోటల్ స్టైల్లో ఇంట్లోనే చాలా ఈజీగా చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఈ సండే ట్రై చేయండి. మరి ఇక ఆలస్యం ఎందుకు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా 1 కేజీ చికెన్ని అందులో 4-5 లెగ్ పీస్లు ఉండేలా తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా నిమ్మరసం వేసి బాగా కలిపి 5 నుంచి 10 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇలా కలపడం వల్ల చికెన్ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, హోల్ బిర్యానీ మసాలా అంటే 2 మరాఠీ మొగ్గలు, 7-8 మిరియాలు, 5-6 లవంగాలు, 4 ఇలాచి, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1 స్పూన్ షాజీరా, స్టార్ పువ్వు, బ్లాక్ ఇలాచి ఇవన్నీ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేశాక ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో 6-7 పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, 10-12 వెల్లుల్లి రెబ్బలు వేసి ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇలా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి మీడియం ఫ్లేమ్లో ఆనియన్స్ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి 10 నిమిషాల తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్లో 2 టేబుల్ స్పూన్ల కారం, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా, గ్రైండ్ చేసిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇలా మొత్తం వేయకుండా 1 టేబుల్ స్పూన్ పక్కన పెట్టుకోవాలి. ఇది ఎందులో వేయాలో తర్వాత చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 1 కప్పు పెరుగు వేసి ఇవన్నీ చికెన్ ముక్కలకి బాగా పట్టేలా ఇలా చేత్తో బాగా కలపాలి. నేను ముందుగా చికెన్ లెగ్ పీసెస్కి ఇలా ఘాట్లు పెట్టడం మర్చిపోయాను, అందుకే ఇప్పుడు పెడుతున్నాను. మీరు ముందే ఇలా 1-2 ఘాట్లు పెట్టుకొని కలుపుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి కలుపుకోవాలి. ఇలా వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి కనీసం 2-3 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. అప్పుడే మసాలా అంతా చికెన్కి పట్టి చికెన్ చాలా టేస్టీగా జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు మనం బిర్యానీ చేయడానికి అరగంట ముందు బాస్మతి బియ్యాన్ని నానబెట్టాలి. ఇక్కడ నేను 2.5 గ్లాసుల బాస్మతి బియ్యాన్ని అంటే 750 గ్రాముల వరకు ఉంటాయి. ఇప్పుడు వీటిని 3-4 సార్లు ఇలా మీద కలుపుతూ కడగాలి. బియ్యాన్ని గట్టిగా ప్రెస్ చేసి కడిగితే బియ్యం విరిగిపోతాయి కాబట్టి లైట్గా కలుపుతూ కడగాలి. తర్వాత నీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టాలి. అరగంట తర్వాత మనం ఏ గిన్నెలో అయితే బియ్యాన్ని ఉడికించాలి అనుకుంటామో ఆ గిన్నెలో సగానికి పైగా నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు అందులోకి 1 స్పూన్ షాజీరా, 5-6 మిరియాలు, 1 స్టార్ పువ్వు, 2 మరాఠీ మొగ్గలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 ఇలాచి, 3 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు, జాపత్రి, రుచికి సరిపడా సాల్ట్, మనం ముందుగా కొద్దిగా పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంచాం కదా, అది ఇప్పుడు ఇందులో వేయాలి. 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ మీద పెట్టి నీళ్లను బాగా మరగనివ్వాలి.
నీళ్లు మరిగేలోపు మనం మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్లో 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసి బాగా కలపాలి. ఇప్పుడు దీన్ని ఇలా అడుగు మందం గల ఒక కడాయిలో లేదా ఒక గిన్నెలో గాని వేయాలి. ఇలా వేశాక గిన్నె అడుగు భాగం మొత్తం ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసి రెడీగా ఉంచాలి. ఇప్పుడు నీళ్లు మరుగుతున్నాయి కదా, వీటిలో నానబెట్టిన బాస్మతి రైస్ వేసి 80% వరకు ఉడికించాలి. వీటిని ఎక్కువగా కలపకూడదు, కలిపితే విరిగిపోతాయి, గుర్తుంచుకోండి. ఇలా ఒక బియ్యాన్ని తీసుకొని చూస్తే కొద్దిగా పలుకు తగలాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి జాలి గెంటతోటి రైస్ని వాటర్ లేకుండా తీసి మనం చికెన్ వేసిన గిన్నెలో వేయాలి. ఇలా సగం రైస్ వేశాక రైస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసి ఇప్పుడు దీని మీద ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసి మళ్ళీ మిగిలిన రైస్ వేయాలి. ఇలా వేశాక ఇప్పుడు మళ్ళీ దీని మీద ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేయాలి. ఇప్పుడు బిర్యానీకి మంచి కలర్ కోసం నెయ్యిలో కొద్దిగా పసుపు వేసి కలిపి ఇలా చుట్టూ వేయాలి. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే అదైనా వేసుకోవచ్చు. హోటల్లో అయితే కలర్ కోసం ఫుడ్ కలర్ యూస్ చేస్తారు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి మనం బియ్యం ఉడికించిన నీళ్లు ఇలా కొద్దిగా వేయాలి. ఇవి వేయడం వల్ల చికెన్ అడుగంటకుండా మంచిగా ఉడికి ముక్కలు జ్యూసీగా ఉంటాయి. ఇలా అన్నీ వేశాక బిర్యానీకి దమ్ కోసం నేను ఇలా మైదా పిండిని గిన్నె చుట్టూ పెడుతున్నాను. మీరు ఇలా మైదా పిండినైనా పెట్టవచ్చు, లేదా సిల్వర్ కాయిల్ పేపర్ అయినా యూస్ చేయవచ్చు. ఇలా పిండి అంతా గిన్నె చుట్టూ పెట్టాక ఇప్పుడు మూత పెట్టి స్టవ్ మీద పెట్టాలి. ఇప్పుడు ఎక్కడైనా హోల్ ఉంటే కవర్ చేసి స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో 4-5 నిమిషాల పాటు, అంటే గిన్నె హీట్ అయ్యే వరకు ఉంచి తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 20 నిమిషాలు కుక్ చేసి లాస్ట్లో 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాక వెంటనే తీయకుండా ఒక 10 నిమిషాలు ఆగి అప్పుడు ఓపెన్ చేయాలి. చూడండి, బిర్యానీ మంచి సువాసనతో చాలా బాగా కుక్ అయింది. ఇప్పుడు గిన్నెకు పెట్టిన మైదా పిండిని కూడా తీసేసి బిర్యానీని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. దీనిని పెరుగు రైతా, ఆనియన్స్ కాంబినేషన్లో తింటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. చూడండి, మనకు చికెన్ కూడా చాలా బాగా కుక్ అయింది. ఫ్రెండ్స్, ఈ దమ్ బిర్యానీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.